హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నిన్న జరిగిన ఎపిసోడ్ని చూసిన తర్వాత వీళ్ళే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తూ ఉంది కదా. నాకు కొంతమంది అనిపిస్తూ ఉన్నారు. నా ప్రిడిక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. మ్యాక్సిమం ఎక్కువ లెంత్ కూడా ఉండదు. మీరు నా లాస్ట్ వీడియోస్ చూసినా కూడా ఎక్కువ లెంత్ అయితే అస్సలు ఉండదు. ఓన్లీ ఏంటంటే 8 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఇంతవరకే నేను మాట్లాడతాను. అంతగా ఏదంటే ఏమంటారంటే పావలా కోడికి ₹2 మసాలా అన్నట్టుగా అయితే నా వీడియోస్ ఉండవు. ఉన్నది ఉన్నట్టుగా చాలా జెన్యూన్‌గా బుద్ధి మరి నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. లాస్ట్ టైమ్ వీడియోస్ కూడా మంచి అప్రోచ్ వచ్చింది. ఎక్కువ మంది యూఎస్ఏలో ఉన్న వాళ్ళే చూస్తా ఉన్నారు. మంచి మనీ కూడా వచ్చింది నాకు. చాలా హ్యాపీ అనిపించింది. చూసిన 500 మెంబర్స్ అయినా సరే చాలా జెన్యూన్‌గా చాలామంది లైక్‌లయితే కొట్టారు. ఈ వీడియో కూడా నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏందంటే లైక్‌లే. సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు లాస్ట్ టైము. బట్ ఈ వీడియోకి చూసిన తర్వాతే మీరు చూడక ముందల ఏం పని లేదు. చూసిన వెంటనే నాకు ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే వీడియో అంతా చూడండి. చూసి అరే! ఈడు బాగా మాట్లాడాడు. సూపర్‌గా చెప్పాడు. నువ్వు చాలా బాగా అంటే చాలా బాగా ప్రిడిక్ట్ చేసావని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే మీరు 100% అనుకుంటారు. వీడియో స్టార్ట్ చేసే ముందల ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతకుముందు నేను వ్లోగ్స్ చేస్తా ఉన్నాను కదా. ఆ వ్లోగ్స్ అన్ని ఆపేసి సడన్‌గా 'బిగ్ బాస్' గురించి చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది కదా. దానికి నా ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేసి అడిగారు. కింద కామెంట్ పెట్టండిరా బాబు 'బిగ్ బాస్' ఆ వీడియో కింద అని చెప్పేసి చాలామందిని అడిగా. బట్ ఎవరు కామెంట్ పెట్టలేదు. సో, ఓకే. నా ఫ్రెండ్స్‌కైతే ఈ వీడియోతో క్లియర్‌గా అర్థమైపోద్ది. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మోర్ ఓవర్‌లీ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ. సపోర్ట్ అయితే ఇస్తున్నారు. బట్ లైక్‌లయితే కొట్టడం లేదు. లైక్‌లు మీరు కూడా కొంచెం లైక్‌లు కొడితే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. నేను ఏం బుక్స్ అవి ఇవి పెట్టుకొని అయితే ఏం రాయటం లేదు నేను. రాసేసి పాయింట్లు పెట్టుకొని ఇలా గంటలు గంటలు అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ ఏందంటే ఆ షో చూసిన తర్వాత మనకు ఒక ఒపీనియన్ అయితే వస్తది. అండ్ వీక్ అంతా చూసిన తర్వాత మనకు ఒక జడ్జిమెంట్ అయితే వస్తది. మనకే కాదు అందరికి కూడా వస్తది. నాకొక్కడికే తెలివని కాదు. అందరికి తెలివుంది. అందరికి కూడా అనిపిస్తది. అరేయ్! వీడు వేస్ట్‌రా. అరే! వీడిని ఉంచడం కూడా వేస్ట్‌రా. అరేయ్! ఈ అమ్మాయి కూడా వేస్ట్‌రా అని చెప్పేసి. నాకు అలాంటివి చాలా అంటే చాలా అనిపించినాయి. బట్ ఏందంటే ఆ వీక్ అంతా లాస్ట్‌కి శుక్రవారం వచ్చేసరికి మొత్తం మారిపోతది. శుక్రవారం వచ్చేలకి కొంచెం అంటే కోడి గుడ్డులో అంటే కోడిది ఉంది కదా. కోడిగుడ్ల టాస్క్ అయితే ఏదైతే ఉందో ఆ టాస్క్ నుంచి మొత్తం మారిపోయింది. చాలా చాలా బీభత్సం అయితే చేశారు. ఆ వీడియో చేసినందుకు నన్నైతే చాలా వరకు అయితే మెచ్చుకున్నారు. చాలామంది కూడా కింద కామెంట్లు కూడా పెట్టారు. ఓకే. ఈ వీక్‌లో ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అండ్ డేంజర్ జోన్‌లో ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి క్లియర్‌గా చూద్దాము. ఇప్పుడున్న 14 మందిలో ఇద్దరైతే వెళ్ళిపోయారు. 12 మంది అయితే ఉన్నారు. దాంట్లో ఇద్దరైతే చీఫ్‌లయితే ఉన్నారు. ఇంతకుముందయితే మణికంఠ గారు అండ్ అభయ్ అన్న ఇద్దరు చీఫ్‌గా ఉన్నారు. దీంట్లో ఏందంటే ఈ ఒక్క టాస్క్‌తో ఏందంటే అభయ్ అన్న నువ్వు చీఫ్‌గా వేస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ తేల్చేశాడు. అండ్ ఆల్సో అభయ్ అన్న కూడా బిగ్ బాస్‌ని చీఫ్‌గానే చూశాడు. ఆయన చెప్పే మాటలు అసలు ఎక్కడ పట్టించుకోలేదు. బిగ్ బాస్ ఏదైనా చెప్తే దానికి కౌంటరే ఇస్తా ఉన్నాడు. సో, మొత్తానికైతే తీసి పక్కన పడేశారు. ఒక రెడ్ గుడ్డును వదిలి అది అసలు ఈ విచిత్రం చూసారా అది? నిఖిల్‌కే దొరికిందంట అది. నిఖిల్ మాత్రమే చూసి తీసుకున్నాడంట. బట్ నిఖిల్‌కి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఫ్రాడ్ గేమే. ఎందుకంటే నిఖిల్‌కి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టే అతనే పోయి ఆ రెడ్ ఎగ్‌ని తీసుకున్నాడు. సో, ఓకే. చాలా డిస్కషన్ జరిగినాయి ఆ రెడ్ ఎగ్ కోసం. ఎందుకంటే బిగ్ బాసే చెప్పినాడు. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర అయితే ఉంటదో వాళ్ళు తనకి ఆపోజిట్‌గా చీఫ్‌నైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినాడు. దానికైతే సీత అయితే పాపం నిఖిల్‌ని చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసింది. నిఖిల్ కూడా ఆహా! ఓహో! అవునమ్మా అది ఇది అని చెప్పాడు. లాస్ట్‌కి వచ్చేలకి అందరికీ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. మణికంఠ కూడా అనుకున్నాడు పాపం. నేను నెక్స్ట్ చీఫ్ అవ్వాలని చెప్పేసి. తను ఏడవటం కూడా చూసుంటారు మీరు. అండ్ ఎక్కువ మంది అనుకోలేదు. యష్మి కూడా కొంచెం ఫీల్ అయింది. యష్మి ఆల్రెడీ చీఫ్‌గా ఉండే కదా బయటకు వచ్చేసింది. తనకు కూడా ఏ ఫీలింగ్స్ లేవు. ఈ మణికంఠ అండ్ సీత ఇద్దరు కూడా ఎక్కువగా జెన్యూన్‌గా అనుకున్నారు. నేను చీఫ్ అయితే బాగుంటుందని చెప్పేసి. బట్ ఏంటంటే నిఖిల్ ట్విస్ట్ మీద ట్విస్టులు ఇచ్చేసాడు. అసలు గుద్దిపడి నూకాడు. లాస్ట్‌కి సోనియాకి అయితే ఇచ్చేసాడు. సోనియాకి ఇచ్చేసాడు. సో, ఇక్కడి నుంచి సోనియా అండ్ నిఖిల్ వర్సెస్ ఉంటుందన్నమాట ఇద్దరు కూడా. సోనియా వర్సెస్ నిఖిల్. బట్ ఇక్కడ ఆర్గ్యూ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే సోనియా. నెక్స్ట్ వీక్ షో అంతా కూడా బీభత్సంగా ఉంటుందని చెప్పి అయితే ముందే ఊహించుకోవచ్చు. ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సోనియా ఆర్గ్యూ ఈజ్ చాలా అంటే చాలా బీభత్సంగా ఉంటుంది.
తనని డిఫెండ్ చేసుకోవాలంటే చాలా 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 కష్టము. బట్ ఏందంటే కొన్ని పవర్స్ ఉన్నాయి చీఫ్‌గా ఉన్నప్పుడు. ఆ చీఫ్‌గా ఉన్న పవర్స్ ఏంటి ఏంటి అని చెప్పేసి అయితే క్లియర్‌గా తెలీలా. ఎందుకంటే నామినేషన్స్ అప్పుడే చెప్తారు. ఆ పవర్స్ ఏంటి? ఏంటి కథ అని చెప్పేసి. ఫస్ట్ వీక్‌లో అయితే ఎవరు చీఫ్‌లని నామినేట్ చేయకూడదని చెప్పేసి చెప్పారు. సెకండ్ వీక్ అయితే నామినేషన్‌లో ఉన్నప్పుడు జస్ట్ ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టినారు. మీ ఇద్దరిలో ఒకరైతే డిస్కస్ చేసుకొని ఒకరు సెల్ఫ్ నామినేషన్ అవ్వాలని చెప్పేసి అయితే సెకండ్ వీక్‌లో చెప్పినారు. అండ్ థర్డ్ వీక్‌లో చూడాలి మరి. థర్డ్ వీక్‌లో థ థర్డ్ వీక్ ఎట్లా ఉంటదో చూడాలి మరి. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కదా! థర్డ్ వీకే కదా ఇది. సారీ. అది నేనేంది అంత కన్‌ఫ్యూజన్ అవుతున్నా. ఫస్ట్ వీక్‌లో ఏదంటే నో చీఫ్ ఎలిమినేషన్ లేదని చెప్పారు. నామినేషన్ అసలు లేదు. అండ్ సెకండ్ వీక్‌లో కూడా వాళ్ళే కంటిన్యూ అయ్యారా? ఏమో మరి. సెకండ్ వీక్‌లో ఏందంటే అవునులే. అదేలే జరిగింది. సెకండ్ వీక్‌లో అదే జరిగింది. సెకండ్ వీక్‌లో కూడా యష్మి ఉన్నారు కదా! థర్డ్ వీక్‌లో ఇది జరిగింది. ట్విస్ట్ మీద ట్విస్ట్. ఓకే. సారీ. నేను మర్చిపోయినా గానీ మీరు మర్చిపోరు కదా! కిందకైతే కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా మీకు అర్థమైపోయి ఉంటది. మొత్తానికైతే లాస్ట్ టైమ్ జరిగిన కిల్లి గజ్జాల్లో అభయ్ అన్న మొత్తానికి ఫెయిల్ అయిపోవటం. అర్ధరాత్రి బిగ్ బాస్ అందరూ నిలబెట్టి ఎవడుంటాడు, ఎవడు పోతాడు, ఎవ్వడికి ఎవ్వడు నా మాట వినకపోతే ఏంది అన్నట్టుగా కొంచెం రెచ్చిపోవటం. అందరు నిలబెట్టి తలుపు తీసేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పటం. ఒక అరగంట సేపు సస్పెన్స్‌లో పడిపోయారు అందరూ కూడా. ఎవరు? అభయ్ అన్న, అభయ్ అన్న చీఫ్‌గా ఉన్నారు కదా! అప్పటి వరకు కూడా ఇది రివాల్వ్ చేయలేదు. నిన్ను చీఫ్‌గా తీసేస్తున్నాం అని చెప్పేసి. సో, అందరూ నిలబడిపోయారు. అండ్ నెక్స్ట్ ఏందంటే నిన్ను చీఫ్‌గా తీసేసి తర్వాత కొంచెం జరిగింది కదా! ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్ అంతా జరిగిందనమాట. మొత్తానికి సోనియా చీఫ్ అయింది. అది. అదంతా గందరగోళం అయిన తర్వాత. ఇప్పుడేందంటే నామినేషన్‌కొచ్చేసరికి ఎక్కువగా డేంజర్ జోన్‌లో ఉంది. పృథ్వీ, అభయ్, యష్మి. ఈ 3 మెంబర్స్‌లో ఎక్కువగా నామినేషన్ అంటే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికుందంటే అభయ్. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా కూడా తన పెర్ఫార్మెన్స్ పూర్ అంటే పూరు. నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడ ఏ గేమ్ ఆడలేదు. ఉండడానికి కూడా ఇష్టం లేదు తనకి. తను నిన్న తలుపు తీసినప్పుడే గాని బయటికెళ్ళిపోయి ఉంటే కథ వేరేగా ఉండేది. కానీ ఎళ్ళాల తను. సారీ జెప్పేసి కూర్చున్నాడు. దానివల్ల ఏందంటే తన గ్రాఫ్ ఎక్కడో పడిపోయింది. అంత రెచ్చిపోయినోడు తలుపు తీస్తే ఎళ్ళిపోవాలా. అంత ఎందుకు ఆయనకి ఇగో. అప్పుడు అంత అంటే బిగ్ బాస్ చెప్పిందే ఇనాలి గదా! అల్టిమేటెడ్‌గా ఎన్ని చేసినా గాని బిగ్ బాస్ అనేదే బిగ్ బాస్ చెప్పిందే ఫైనల్. ఓకేనా? బిగ్ బాస్ చెప్పిందే ఫైనల్. అది మాకు గాదు, వ్యూవర్స్ అందరికి తెలుసు. హౌస్‌లో ఉన్న వాళ్ళందరికి కూడా తెలుసు. బిగ్ బాస్ చెప్పింది ఇనకపోగా, బిగ్ బాస్ మీదనే తిరగబడగా, తలుపు తీసి బయటికెళ్ళమంటే ఎళ్ళకుండా సారీ చెప్పాడు గదా! అక్కడ ఎక్కడోంచి ఏడో పడిపోయాడు. ఆడు ఎవ్వరైనా పర్వాలేదు. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా ఓవర్ అనిపిచ్చింది. తర్వాత అనిపిస్తుంది గదా! అందరికి గూడా. ఈడొక వేస్ట్ సోదినాయాలని. బయటికెళ్ళుంటే మగోడని అని కొంచెం టాక్ వచ్చుండేది. బట్ అది మిస్ చేసుకున్నాడు. అలాంటి సిట్యుయేషన్ గాని 'శేఖర్ భాష' లాంటి వాళ్ళకి వచ్చుంటే దుమ్ము రేపేవాళ్ళు. బట్ 'శేఖర్ భాష' ఆల్రెడీ ఎలిమినేటెడ్ కదా! ఈ వీక్‌లో సండే ఎలిమినేషన్ అయ్యేవాళ్ళు ఫైనల్ ఎట్టో మీకు తెలిసిపోద్ది. అభయ్ అన్న 100% ఎలిమినేట్ అయిపోతారు అని జెప్పేసైతే చాలా ఓటింగ్స్ వస్తున్నాయి. రేటింగ్స్ వస్తున్నాయి. నాకు ఆ ఓటింగ్‌లు ఎక్కడ చూడాలో తెలీదు గానీ, నేను గూడా ఈ వీడియోస్ చూస్తా ఉన్నాను. మోర్ ఓవర్ మా ఫ్రెండ్స్‌తో కూడా డిస్కస్ చేస్తాను గదా! వాళ్ళందరితో కూడా డిస్కస్ చేస్తే కూడా ఇదే వస్తుంది. అభయ్ ఈజ్ 100% ఎలిమినేషన్. అండ్ 90% ఎలిమినేషన్ ఛాన్సెస్ పృథ్వీకున్నాయి. పృథ్వీ ఏందంటే, బిగ్ బాస్ చెప్పింది వింటున్నట్టే ఉన్నాడు. బట్ ఏందంటే, ఏది గూడా కంటిన్యూ చేయటంలా. తన గ్రాఫ్ కూడా అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది. తన గ్రాఫ్ కూడా అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది. బట్ చూడాలా. ఎందుకంటే తన రూడ్ బిహేవియర్ కూడా లాస్ట్ టైమే నాగార్జున గారు స్టేజ్ మీద నుంచే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఎక్కువగా పృథ్వీ హగ్ చేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, అంటే ఓదార్పు యాత్రలు చేయటం ఇది ఎవ్వరికి కూడా నచ్చలేదు. అండ్ తెలుగు ప్రేక్షకులైతే మోర్ ఓవర్‌లీ నేను కూడా తెలుగోడినే కాబట్టి ఇతను కన్నడకి సంబంధించిన వ్యక్తి. ఇతన్నెందుకు ఇంత ఓవర్‌గా చూపిస్తున్నారని చెప్పేసి చెప్పారు. స్క్రీన్ అంతా కూడా పృథ్వీ, నిఖిల్, సోనియా వీళ్ళే ఉంటున్నారు. మిగతా వాళ్ళెవరు ఉండటం లేదు. ఓకే. చూద్దాము. విష్ణుప్రియ ఈ మధ్య జాయిన్ అయింది. తను గూడా వాళ్ళతో కంటిన్యూ అయితే తను గూడా స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటది. ఓకే. 90% అయితే పృథ్వీ. అండ్ థర్డ్ పర్సన్ యష్మి. యష్మి బిహేవియరు మొన్నటి నుంచి చేంజ్ అయిపోయింది. తన్ని ఎప్పుడైతే చీఫ్‌గా అయితే తీసేశారో, చీఫ్‌గా ఉన్నప్పుడు గదా! చీఫ్‌గా ఉన్నప్పుడు తనెప్పుడైతే చీఫ్‌గా నువ్వు పనికిరావు, ఫెయిలు అని జెప్పేసి తీసేశారో, అప్పటినుంచయితే యష్మి బిహేవియర్ మారిపోయింది. పెద్ద పెద్దగా అరవటం, బూతులు తిట్టడము, బూతులు కాదవి. అంటే మనం ఇనదగిన బూతులే. ఏందంటే,
నువ్వు ఎవరివైతే నాకేంటే ఏంది నీ కథ పో మూసుకొని పో అన్నట్టుగా చాలా రూడ్ బిహేవియర్ ఉంది కదా. సో దాంతో కూడా ఆమె కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ 80% అయితే ఉంది. మొత్తానికైతే వీళ్ళు ముగ్గురులో ఉంది. అండ్ ఇంకొక ఆమె కూడా కొంచెం టచ్లో ఉంది, నైనిక. బట్ చూద్దాం, నైనిక గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆమె ఈ మధ్య స్క్రీన్ షేరింగ్లో ఎక్కువ లేదు. బట్ ఏది బిగ్ బాస్ అడిగినా కూడా సమాధానం కొంచెం ఏదో అతికినట్టుగా సమాధానం చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. అది బిగ్ బాస్కి నచ్చలేదు. బిగ్ బాస్ ఎవరిని ఏమనుకుంటే అలా చేసేస్తాడు. ఓటింగ్ పరంగా అంటే కుదరదు. నిన్న కూడా ఓటింగ్ పరంగా చూసుకుంటే పృథ్వీ కాదు, ఆది ఈజ్ ఎలిమినేషన్ యాక్చువల్గా అయితే ఓటింగ్ పరంగా చూస్తే. కాకపోతే శేఖర్ భాష ఎలిమినేషన్ అయిపోయాడు. సో ఇదనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఎలాంటి ట్విస్టులు ఉంటాయో తెలియదు. మొత్తానికైతే అభయన్న, పృథ్వీ, యష్మి, ఇంకా దగ్గరగా చూసుకుంటే నైనిక. ఇంతే, వీళ్ళకంటే ఎవ్వరు లేరు. నైనిక నామినేషన్లో ఉందా లేదా చూద్దాం. ఓకేనా గాయ్స్, ఆల్ ది బెస్ట్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గాయ్స్. థ్యాంక్ యూ.